హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివ్వుస్ కుకింగ్ కార్నర్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పొడిని ఎలా చేయాలో చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. చూసి ట్రై చేయడానికి మీరు కూడా రెడీనా? అయితే ఇంకెందుకు ఆలస్యం, సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా కరివేపాకు తీసుకొని కడిగి బాగా ఆరబెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, నీడలోనే ఆరాలి, తడి అస్సలు ఉండకూడదు. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 3 చెంచాల ధనియాలు వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 6 to 7 ఎండుమిర్చి పడతాయి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా పట్టుకుంటే పొడి అయిపోయేలా వేయించుకోవాలి. ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర ఇంకా ఎండుమిర్చి మిక్సీ వేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు, చింతపండు, అలానే కాస్త ఉప్పు, ఇందులో చల్లార్చుకున్న కరివేపాకు కూడా వేసి మిక్సీ వేసుకోండి. అంతే, సింపుల్. చూడండి, కరివేపాకు పొడి రెడీ. వేడి వేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని మొదటి 3 ముద్దలు తిని చూడండి. ఆహా, అద్భుతం అంటారు. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.